హలో అండి, వెల్కమ్ టు ఆర్కే స్టైల్ స్నాప్. నా పేరు రోహిణి. ఈరోజైతే నేను ఆలు పరోటా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. మన ఆర్కే స్టైల్ స్నాప్లో వచ్చేసి కుకింగ్, ట్రావెల్ అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ అన్నీ అయితే నేను మీకు చూపించేస్తున్నాను. మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలూస్ అయితే బాయిల్ చేసి పెట్టేసుకోవాలి. నేనైతే 4 ఆలూస్ అయితే తీసుకున్నాను. 4 మెంబర్స్కి వచ్చేలాగా 2 పరోటాస్ అయితే వచ్చేసినాయి అనమాట. మనం ఆలూస్ బాయిల్ చేసుకున్న తర్వాత దాన్ని గ్రేట్ చేసి పెట్టేసుకోవాలి. గ్రేట్ చేసిన ఆలూలో వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ అయితే యాడ్ చేసేసాను. మీరు పిల్లలు తింటారనుకుంటే స్కిప్ చేసేయండి, ఎందుకంటే మసాలాలు వేస్తాం కాబట్టి కారం అయితే సరిపోతుంది. దాంట్లో వచ్చేసి చూపించినట్టుగా జీలకర్ర పొడి, ధనియా పొడి అండ్ గరం మసాలా పౌడర్ అయితే నేను యాడ్ చేసేసాను. సాల్ట్ యాడ్ చేసి మనకి ఎంత కావాలో అంత సాల్ట్ అయితే క్వాంటిటీకి తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే లిటిల్ బిట్, చాలా తక్కువ అనమాట, పసుపు అయితే యాడ్ చేసి పెట్టేసుకున్నాను నేనైతే. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, స్లోగా మిక్స్ చేసుకోవాలి. నాకైతే చేతులు అయితే కలిపిన తర్వాత మండిపోయినాయి, ఎందుకంటే చిల్లీస్ యాడ్ చేసాం కదా. మీరు కావాలనుకుంటే స్పూన్ తీసుకుని మెత్తగా అయితే కలిపేయండి, ఎందుకంటే ఆలూస్ ఆల్రెడీ గ్రేట్ చేసాం కాబట్టి అది ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇలా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను 1 కప్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను. నేను ఫస్ట్ 1/2 కప్ వేసుకొని ఫస్ట్ మిక్స్ చేసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే తర్వాత కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువైపోతే మళ్ళీ అనవసరంగా వేస్ట్ అవుతుంది కదా. కొంచెంగా యాడ్ చేసుకుంటే బెస్ట్. దీనికైతే నేను ఒక టిప్స్ అయితే చెప్తాను, మిస్ కాకుండా చూసేయండి. ఇలా బాగా మొత్తం ఫస్ట్ మిక్స్ అయ్యేలా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. లాస్ట్లో వచ్చేసి మనకి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మనం దీన్ని సైడ్ని పెట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, లైట్గానే యాడ్ చేసుకున్నాను నేను ఆయిల్ అయితే. ఇలా ఒకసారి ఆయిల్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని అండ్ మన సైడ్ని పెట్టేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఇలా మిక్స్ చేసుకున్న పిండిని నేను వచ్చేసి ఒక 15 మినిట్స్ మూత పెట్టేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. సరిపోతుంది ఇలా చేస్తే. మనకి ఇంకొంచెం పిండి కావాల్స్తే పిండి యాడ్ చేసుకోవచ్చు, నాకైతే సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేసుకోవాలంటే, మనకి పరోటా చేసుకోవడానికి ముందుగా మనం నార్మల్ డ్రై పిండిని అయితే మనం వేసేసుకోవాలన్నమాట. దాని తర్వాత కొంచెం ముద్ద తీసుకొని కొంచెం మిక్స్ చేసుకోండి. బాగా కొంచెం కలిపేలా మిక్స్ చేసుకున్న తర్వాతే మనం పరోటా చేసుకుంటే బాగా వస్తుంది. ఫస్ట్ చూసారు కదా, నేనైతే కొంచెం ముద్ద తీసుకుని కలిపేసుకున్నాను. ఇప్పుడు పరోటా అయితే చేసేద్దాం. పరోటా చేసేటప్పుడు టిప్ ఏంటంటే, ఒక్కొక్కసారి పరోటా చేసేటప్పుడు అవి బ్రేక్ అయిపోతుంది అనమాట. అలా బ్రేక్ కాకుండా ఉండాలంటే మనం ఇప్పుడు చేసేటప్పుడు తెలిసిపోతుంది. ఫస్ట్ ఒకటి చేసేటప్పుడు బ్రేక్ అవుతుందా లేదా తెలిసిపోతుంది. అలాంటి టైంలో మీరు ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు. గోధుమ పిండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. అప్పుడు మనకు పరోటా కరెక్ట్గా అయితే వస్తుంది, అంటే బ్రేక్ అవ్వకుండా కరెక్ట్గా అయితే మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం పొయ్యి మీద పెనం అయితే పెట్టేసుకొని బాగా హీట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనం హీట్ అయిన తర్వాతే పరోటా వేసుకోవాల్సి ఉంటుంది. పరోటా వేసిన వెంటనే ఆయిల్ అయితే మాత్రం స్ప్రెడ్ చేయొద్దు. ముందుగా అటు ఇటు బాగా కాలిన తర్వాతే మనం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేయాలి, ఎందుకంటే అప్పుడే పరోటా అయితే మనకి సాఫ్ట్గా వస్తుందన్నమాట. చూసారు కదా, నాకు అటు ఇటు అయితే మనకి కాలిపోయింది. ఇప్పుడు నేను ఆయిల్ యాడ్ చేసి పెట్టేసుకున్నాను. అంతే, వేడివేడిగా పరోటా రెడీ. పెద్దలే కదండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికైతే నేను సైడ్ డిష్ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా అయితే చేసేసాను అండ్ ఆనియన్స్తో అయితే గార్నిష్ చేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంట్లో అందరూ చాలా ఎంజాయ్ చేశారు. ఆలు పరోటాని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారో చెప్పండి. దాంతోపాటు పన్నీర్ కర్రీ, పిల్లలకి మెయిన్ పన్నీర్ ఉంటే ఏమైనా తినేస్తున్నారు ఈ రోజుల్లో వచ్చేసి. మా పిల్లలకైతే చాలా ఇష్టం. అమ్మ ప్లీజ్ మా పన్నీర్ చేయమ్మా అని చెప్తూనే ఉంటారు. నేను పన్నీర్ కర్రీ చేసి ఆలు పరోటా చేసేసాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా షేర్ చేసేయండి. ఇలా మరెన్నో హెల్దీ అండ్ ఈజీ రెసిపీస్ అయితే నేను అప్లోడ్ చేసేస్తూ ఉంటాను. మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. నాకైతే రెసిపీ చాలా బాగా నచ్చింది. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.